దేవుని బిడ్డలుగా ఉంటున్న అనేక మంది జస్ట్ రిలీజియస్ క్రిస్టియన్స్ గా మాత్రమే ఉన్నారు. మతముగా పిలువబడు, మతముగా వ్యవహరింపబడు, మతముగా జీవించు క్రైస్తవుల కొరకు దేవుడు ఏ ప్రణాళిక రచించలేదు. మతముగా పిలువబడు క్రైస్తవులు దేవుని రాజ్యమునకు ఎందుకు పనికిరారు? నిజముగానే రక్షింపబడి ఉండొచ్చు కానీ వారు జీవించుటలో చాలా మంచివారు అయి కూడా ఉండొచ్చు. కానీ మతము అనబడే క్రైస్తవ్యంలో నీవు ఉన్నావా? పేరుకి క్రైస్తవుడుగా ఉండి చాలనటువంటి జీవన శైలిలో నీవు ఉన్నావా? ఇది అత్యంత ప్రమాదకరమైనది. దేవుడు దీన్ని త్రోసిపుచ్చుతూ ఉన్నాడు. దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ యొక్క సువార్త వింటున్న నీవు, ఈ యొక్క వండర్ఫుల్ సత్యాన్ని వింటున్న నీవు, నీ మనస్సు నూతన పరచబడి దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళికలోకి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు శిష్యునిగా తయారవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు బలముగా తయారవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.